నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని 4 రోడ్ల సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా గురువు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బందితో పలు యోగాసనాలు చేయించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొని యోగాసనాలు చేశారు. ఎందుకంటే యోగాలో ఈరోజు ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది కూడా మన ఇండియాను అనుసరించి అందరూ కూడా ఫాలో అవుతున్నారు. ఈ యొక్క ప్రాముఖ్యత అనేది ఆరోగ్యానికి సంబంధించి యోగా డే అనేది, యోగా చేస్తే ఎంత ప్రయోజనం ఉంది, యోగా వలన ప్రతి ఒక్క మనిషికి ఎంతో ఆరోగ్యంగా ఉండేదానికి ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే ఎన్నో ప్రతి ఒక్క మనిషికి ఎన్నో జబ్బులు వస్తున్నాయి. ఆయనను ఈ చేసామనుకో ఆరోగ్యానికి ఒక సంజీవినిలాగా ఉపయోగపడతా ఉంది. ఈ యొక్క ప్రపంచ దేశాలలో అందరూ కూడా యోగా డేని వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు, అందరూ కూడా ఫాలో అవుతున్నారు. అందువలన ఈ రోజు యోగా డే సందర్భంగా ఇలా ఆర్డీఓ గారికి, ఇలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు యోగా డేని మన బద్వేల్ నియోజకవర్గంలో మన బద్వేల్ సెంటర్లో కూడా అందరికీ కూర్చోబెట్టి ఈరోజు యోగా డే చేయడం జరిగింది. అలాంటి యోగా డేలు ప్రతి సంవత్సరము మన దేశంలోనే ప్రతి ప్రపంచ దేశాల్లో కూడా అలాగే ఇలా యోగా డేని చేయడం జరుగుతూ ఉంది. ఈ యోగా డే ప్రాముఖ్యత అందరూ కూడా గుర్తించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈరోజు యోగా డే చేసుకుంటున్నామంటే ఇది భారతీయుల ప్రపంచానికి అందించినటువంటి బహుమానంగా చెప్పవచ్చు. సో ఈ యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో ప్రతిరోజు ముఖ్యంగా ఆధునిక పరిస్థితుల్లో, ఆధునిక రోజుల్లో ప్రతి మానవుడు కూడా చాలా యాంగ్జైటీ, చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో యోగా చేయడం వల్ల వాళ్ళు ఒత్తిడి కానీ, ఆందోళన కానీ, ఆరోగ్యం కానీ కోరుకునే అవకాశం ఉంది. సో ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి యునైటెడ్ నేషన్స్ ఈ యొక్క యోగాని ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడం కోసం ఇంటర్నేషనల్ యోగా డే ప్రకటించడం జరిగింది. 2014 సంవత్సరం ఈ యొక్క జూన్ 22 ఇంటర్నేషనల్ యోగా డే. సో కాబట్టి ఇది యోగా అనేది ప్రభుత్వం గుర్తించి ప్రజల యొక్క ఆరోగ్యం చాలా అవసరము. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రము, దేశము, ప్రపంచం కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. మనుషులు బాగా ఆరోగ్యంగా ఉంటే దాని గురించి ప్రాధాన్యత గుర్తించి సో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లాస్ట్ ఇయర్ మన ప్రధానమంత్రి గారు, ఇండియా కూడా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ విజయవాడలో పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. సో మనం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రాధాన్యతని ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలు చేశారు. దాంట్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ వంతుగా వాళ్ళు యోగా చేయడం జరిగింది. ఇక్కడ నిజంగా ఇక్కడ అరేంజ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ అందరికీ పేరు నడిచే కృతజ్ఞతలు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నిజంగా యోగా చేయడం అనేది వాత, పిత్త, కఫం అని 3 దోషాలు ఉంటాయి. ఆ 3 దోషాలు అనేది క్లియర్ కావడానికి యోగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు తమోగుణము, రజోగుణము, సత్వగుణము, ఈ గుణాల వల్లనే మనిషికి కొంత వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోలేక, ఒత్తిడిని జయించలేక కొంత అనైతికంగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఆ దోషాలు అనేది కంప్లీట్ కావాలంటే కొంత సాత్విక ఆహారం తినడము, కొంత యోగా చేయడం వల్ల ప్రజలందరూ కూడా మంచి బాటలో నడుస్తారు, మంచి అలవాటు అవుతాయి. అది ఎప్పుడైతే ఒక పనిని ఒక 21 రోజులు చేయడం వల్ల అది ఒక హ్యాబిట్ అవుతుంది. ఆ హ్యాబిట్ని ఎప్పుడైతే ఒక 90 డేస్ పర్ఫెక్ట్గా ఆచరిస్తారో వాళ్ళకి అది ఒక లైఫ్ స్టైల్ అవుతుంది. ఆ లైఫ్ స్టైల్ అనేది అలవాటు కావాలి అంటే ఇది కంపల్సరీ ఒక 90 డేస్ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళకు వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయి ఒక 20 మినిట్స్ అనేది యోగా చేసుకొని, కొన్ని ప్రాణాయాలు చేసుకొని ఆరోగ్యవంతులుగా కావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కొంత ట్రై చేయడానికి సమయం పడుతుంది, కానీ ట్రై చేసిన తర్వాత యోగాతో
ప్రశాంతత సిద్ధిస్తాయి కంపల్సరీ. కాబట్టి అందరూ యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పురస్కరించుకొని పాల్గొనడానికి వచ్చిన ముఖ్యంగా రాకుండా మీరందరూ మీ ప్లేస్లో కూర్చుంటే మీ దగ్గరికి మా వారిని పాటించాలని మనం మ్యాప్ చేసేంత వరకు కూర్చోబెట్టండి. అంతమంది పెట్టారా అక్కడ మైలు? అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఆదివారి సార్ గారు, సూర్యనారాయణ గారు, అదేవిధంగా సిఐ సారు, బ్యాక్ సైడ్ అందరూ ఒక 5 minutes. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక 20 నిమిషాలు యోగా చేస్తే డైలీ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ శక్తిని పెంచుకొని వాళ్ళు కొంత హాస్పిటల్ సైన్స్ వెళ్ళకోకుండా వీలుగా ఉంటుంది. కాబట్టి అందరూ యోగా ఆచరించండి, ఆరోగ్యవంతులుగండి. యోగా ఆరోగ్య బద్వేలు చేద్దాం, ఆరోగ్య ఇండియాను కూడా తయారు చేద్దాం. మనమందరము దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై. బటన్ వేళ్ళు రొటేట్ చేయండి. ఎడమ కాలు వైపు నుంచి రొటేట్. అట్లా రివర్స్. ఒక ఫ్రంట్, ఒక బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఆపోజిట్. అందరూ లేచి నిలబడండి. సూక్ష్మ 50 నుంచి ఎడమ చేయి ఎడమ భుజము తగిలి వెనక్కి వెళ్ళి కుడి భుజము తగిలి ముందుకు రావాలి. 1 అట్లే 2 నెమ్మదిగా చేయండి. 3 4 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ కుడి పక్క నుంచి 5 4 3 రెండు కాళ్ళు ముందరికి కాపుకుంటండి. రెండు కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్. అందరము మిత్రులారా కొద్దిగా పక్కన రండి. మీరు దీన్ని మన కొంత బాడీ ఫ్రీ చేసుకోవడానికి కొన్ని బాగుంటుంది. సూక్ష్మ వ్యాయామాలు ఖచ్చితంగా కొంత చేస్తే బాగుంటుంది. ఏం లేదు, క్రాస్ అంటే లెఫ్ట్ అంటే ఎడమ చేయి పైకి పోవాలి, రైట్
స్టార్ట్ చేద్దాం. అంటే లెఫ్ట్ అన్నప్పుడు అందరూ లెఫ్ట్కే తిరుగుదాం. లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్, రైట్, left, right. Okay? Got it? Five, 4, 3, 2, 1. Okay. Next start. Bhujam. Right. Okay. కింది వైపు నుంచి 1, కుడి చేయి, 2, 3, 4, 5, రివర్స్ 5, 4, 3, 2, 1. ఓకే, థ్యాంక్ యూ. సూపర్గా చేశారు. షోల్డర్ రొటేషన్ చేద్దాం, ఎందుకంటే నెక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. షోల్డర్స్ రెండు ఒకసారి గమనించండి. ఇక్కడ పైన చేసిన వాళ్ళు మీరు గమనించండి, మీరు చేయవద్దు. 2 hands ఫోన్ రెండు గమనించండి. పైకి వెళ్ళి ఆకాశాన్ని చూసి ఇక్కడికి రావాలి. 1, 2, 3, 4, 5. అట్లా ఉందండి. 2, రివర్స్ 5, 4, 3, 2, 1. దేవుడు సూపర్గా చేసినాడు. థ్యాంక్ యూ, బాగా చేశారు. ఇప్పుడు నెప్ప అయిపోయింది. తర్వాత ఏమన్నా మోకాలు నొప్పులు ఏమైనా ఉన్నవాళ్ళు నెమ్మదిగా చేయండి, ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. వీళ్ళలాగా మీరు గమనించండి, మీరు చేయాలండి. అప్, 2, అప్, 3, అప్, 4, అప్, 5. ఉండగలిగిన వాళ్ళు కుర్చీ వాడండి, ఉండగలిగిన వాళ్ళు లేండి. అప్. ఓకే, చాలా బాగా చేశారు, సూపర్. టోటల్ అయిపోయింది. కాళ్ళ మధ్యలో 2 feet గ్యాప్ ఉండాలి, కొద్ది గ్యాప్. లెఫ్ట్ ట్విస్ట్ చేయండి బాడీ అట్లా. రైట్, అంతే. ఓకేనా? రైట్, చేయకూడదు. అందరూ పొజిషన్, రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంచండి. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. ఓకే, జై. రైట్, అలానే ఉండండి. రైట్, రైట్, అప్, లెఫ్ట్, అప్, రైట్, అప్. ఓకే, సూపర్గా చేశాడు. అంతే. పట్టుకోగా లేదు, మోకాళ్ళు పెళ్లి చేయకూడదు. ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి సార్. ఎక్కడ ఉంది అక్కడ ప్రజల పైన ఉంటుంది. రెండు కరెక్ట్. మోకాళ్ళు రెండు కావచ్చు, మోకాళ్ళలోనే సాపు ఇస్తాను. అంటే ఇది కష్టమైనది. మీకు జస్ట్ యోగా
వెళ్ళాలి అంటే చంద్రబాబు సార్ కొద్దిగా బాడీని వెలికి బెండ్ కావాలి ఇట్లా బెండ్ చేతులు రోడ్డు కావద్దు రోడ్డు కాకుండా పెరగాలి అట్లా వెనక్కి వెళ్ళయ్యా చేయండి అయిపోయేటట్టయితే నాకు కాల్ చేయి, నేను ఈడే ఉంటాను.